సో బీటా హెచ్‌సీజీ వాల్యూ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత యూజువల్‌గా 2 వీక్స్ తర్వాత రిపీట్ చేయమని చెప్తాం. అంటే ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఫస్ట్ నాడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిందనుకోని 14థ్ నాడు మనం బీటా హెచ్‌సీజీ చేయమని చెప్తామనమాట. ఈ వాల్యూ అనేది లో ఉంది అంటే, లో అంటే ఎంత వాల్యూ అంటే యూజువల్‌గా లెస్ థాన్ 50 ఉన్నప్పుడు అది రిపీట్ చేయమని చెప్తాం ఆఫ్టర్ 48 అవర్స్. 48 అవర్స్ తర్వాత లెస్ థాన్ 50 ఉన్న వాల్యూ డబుల్ అయిందనుకోండి, క్లోజ్ ఫాలో అప్ ఆఫ్ ది బీటా హెచ్‌సీజీ అనేది చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ వాల్యూ మోర్ దెన్ 300 ఆర్ 400 అలా వచ్చిందన్నప్పుడు మళ్ళా రిపీట్ 48 అవర్స్‌కి చేసినప్పుడు అది డబ్లింగ్ అయినప్పుడు మనకి మళ్ళీ ఫాలో అప్ అనేది చాలా అవసరం ఏముండదు. డైరెక్ట్ 1 వీక్ తర్వాత స్కాన్ అనేది సజెస్ట్ చేస్తామనమాట. లో వాల్యూస్ ఉన్నప్పుడే క్లోజ్ ఫాలో అప్ ఆఫ్ డబ్లింగ్ అంటే 50 వచ్చిందనుకోండి 48 అవర్స్ తర్వాత అది ఎలా వచ్చింది అనేది చాలా చాలా ముఖ్యం. ఇన్ కేస్ బీటా హెచ్‌సీజీ 48 అవర్స్ తర్వాత డ్రాప్ అయిందనుకోండి, దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేసి అంటాం. అంటే ఎంబ్రియో మనం ఏదైతే పెట్టామో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అప్పుడు అది చాలా వరకు ఇంప్లాంటేషన్ అయింది. కానీ అది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎంబ్రియో ఆర్ క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియో కొద్దిగా తక్కువ ఉండడం వల్ల అది ముందుకెళ్ళలేకపోయిందనేది మనము ఇంటర్ప్రిట్ చేసుకుంటామనమాట.